స్కూల్ మంచిగా ఉంది, బాగా ఇంత కష్టపడి ఆ ఫీజు కట్టే బదులు మంచి మన స్కూల్ వేసుకోవచ్చు కదా. ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్. మీకు ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ రావాలంటే కూడా మేము ఒక టీచర్ స్పెషల్గా పెడతాం. స్టడీ చేంజ్ అవుతుంది కదా మేడం. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం లేదు. ఇంగ్లీష్ మీడియం ఇంకా కష్టపడి పెద్ద చదువులు అయినాక పెట్టుకోండి, పిల్లలకు తెలుగు వస్తుంది. ఇంజనీరింగ్ ఎట్లా అప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్ అప్పుడు ఎట్లా అమౌంట్ పెట్టాల్సింది, ఫీజు కూడా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ ఇస్తారు, డ్రెస్సులు ఇస్తారు, బుక్కులు ఇస్తారు, ఇవన్నీ పొదుపు చేసి ఇదే పైసలు అక్కడ స్పెషల్ గా మేము ఇస్తున్నాం. డ్రెస్సులు అన్ని పెడుతున్నాం, స్నాక్స్ పెడుతున్నాం, ఫుడ్ ఎక్స్ట్రా ఫుడ్ పెడుతున్నాం. ఇంత కష్టపడి ఉత్తగా పోస్తారు, బస్సులకు వాళ్ళకే పోస్తున్నారు కదా. మంచిగా జమ చేసుకొని మంచి ఇంటర్లో ఇంజనీరింగ్ లో అప్పుడు పెట్టుకోండి మంచిగా. అప్పుడు ఎట్లా ఫీజులు ఎక్కువనే ఉంటాయి, ఫుల్ ఉంటాయి. ఎప్పటి పైసలు అప్పుడు ఖర్చు చేసుకుంటే ఫ్యూచర్ లో మళ్ళీ పెళ్లిళ్ళకు అన్నిటి జమ కావాలి కదా. మీకు ఇక్కడ ఫెసిలిటీ లేదు, బాగా చదువుతలేదు అంటే అప్పుడు ఒక 1 month 15 days ట్రై చేయండి మా స్కూల్లో. అట్లా అయినాక మీకు వేరే అనుకుంటూ 17th స్కూల్లో మంచి ఫెర్వల్ పార్టీ పెద్ద ప్రోగ్రామ్ ఒక్కరు రావాలి. ఇంటి నుంచి ఒకరు రాకుండా ఫోన్ చేసి కూర్చుంటారు పిల్లలు పంపిస్తే ఇంటి నుంచి అందరు ఫ్యామిలీ వస్తారండి. మీరుంటే మీ పిల్లలు కూడా చేసేవాళ్ళండి. మా పిల్లలు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యి ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు, ఎట్లుంటారో ముందు ఎట్లున్నారో నాకు తెలియదు, ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్ రెడీగా ఉంటుంది. ఓకేనా? మీకు ఒక నోటీస్ రాసి చూసినావా మేడం? మీరు అవతలూరు గేట్ అవతల మీరు అవతలూరు చూడండి. ఆ రోజు నేను ఎక్కడికి లేట్ వస్తే ఆపలేదు. ఆడేం రాసిండు నేను చూసిన మేడం. అయితే నేను ఆడ ఆగొద్దని ఆగలే. మన స్టడీ ఏం పెద్ద ఏం లేదు, నేను ఇంటర్వ్యూ చేసిన, ఇప్పుడు వ్యవసాయం చేస్తాను. కొందరు ఉంటారు బ్రదర్, మీకు కానీ వాళ్ళు మార్చాలని వాళ్ళని కూడా కాదు. ఇప్పుడు 10th మేడం రాయాలంటే ఎట్లా రావాలి? నాది వాటర్ ఫీలింగ్ ఉండదు సార్. ఇక అట్లా ఇక మమ్మీ చనిపోతే ఇక పరిస్థితుల ప్రభావం, లేకపోతే స్టడీ బాగుంది. ఇప్పుడు మా పిల్లల్ని నేను అనుకుంటా, ఇక మా పిల్లల్ని అదే స్టేజ్కి తీసుకుపోవాలి. నేను వెనకబడిపోయినా, రియల్గా వెనకబడి. నేను ఇంటర్లో కథ డ్రాప్ అయిపోయింది, మమ్మీ చనిపోయింది. ఇక నేను ఇక ఇటే ఈ బార్డర్ పట్టి కల్చర్ చేంజ్ కానీ ఉన్నది. ఇప్పుడు మన దగ్గర కూడా మంచిగా చెప్తున్నారు కాబట్టి చూడండి. నువ్వు అన్నట్టు పంపిస్తా 10 రోజులు, వాళ్ళు ఏమంటారు వాళ్ళు చెప్తారు, మనం చెప్పొద్దు. మమ్మీ ఇది బాగుందంటే ఓకే ఒక 10 రోజులు ఇప్పుడు మాకు ఇట్లా ఎఫెక్ట్ ఉందంటే వాటిని మేము కవర్ చేస్తాం. ఇప్పుడు మేడం వాళ్ళు 15 రోజులు తోలన్నారు కదా మేడం, మేమేం ఫీల్ కాదు, తోలుతారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు ఇట్లుంది డాడీ, బాగుంది బాగాలేదా అని చెప్తారు. అవునా? వాళ్ళు చదివేటోళ్ళు వాళ్ళు, మనదంటే ఏమున్నది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ బ్రదర్.